గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 5 AM లైఫ్ చేంజింగ్ అవర్లో వెంకటనారాయణ గారు స్పీకర్గా వచ్చారు. ఆయన స్పీచ్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. టాపిక్ ఏంటంటే లైఫ్ ఎనర్జీ ఆడిట్. మనం డబ్బులను దాని గురించి ఆడిట్ చేస్తామని విన్నాం, కానీ ఎనర్జీని కూడా ఆడిట్ చేయాలి. సో ఎనర్జీ ఆడిట్ అన్నది ఈరోజు యొక్క మంచి టాపిక్. అండ్ ఈ టాపిక్ హెల్త్కి సంబంధించింది అనమాట. మన బాడీలో ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే మనం తినే ఆహారం కానీ పడుకునే విధానం కానీ ఇవన్నిటికి వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. మనం ఈ వచ్చిన ఎనర్జీని ఎలా వాడుకుంటున్నాము, ఎలా దీన్ని స్పెండ్ చేస్తున్నాము, బర్న్ చేస్తున్నాము, మంచి ఎనర్జీని ఎలా పొందగలుగుతున్నాము, ఈ ఎనర్జీ వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మనం ఏ విధంగా అన్నెసరీగా ఎనర్జీని ఖర్చు చేస్తున్నాము, నెససరీగా ఖర్చు చేస్తున్నాము. సో ఇలాంటి అన్నిటి విషయాల గురించి మనం ఈ యొక్క స్పీచ్లో తెలుసుకున్నాము. ఇది ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను మీకు. ఆయన చెప్పిన దాంట్లో ఫీడ్బ్యాక్ మాత్రమే ఇస్తున్నాను. లైఫ్ ఎనర్జీ ఈజ్ టు బి ఆడిటెడ్. మన జీవితంలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది ఆడిట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఉంది. ఆ ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఒక మీటర్ ఉంటుంది. సో మనకు ఎనర్జీ ఎంత ఖర్చు అవుతే ఎంత స్పెండ్ చేస్తే ఎలక్ట్రిసిటీని అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా మనము ఈ ఎలక్ట్రిసిటీని ఎలా సేవ్ చేసుకోవాలి, ఏ కరెక్ట్ పద్ధతులకు కరెక్ట్ పనులకు వినియోగించుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. సో అన్నెసరీ వేస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే మన లైఫ్లో ఉన్నటువంటి ఈ బాడీ ఎనర్జీని కూడా అలాగే తీసుకోవాలి, అలాగనే మనం వాడుకోవాలి. సో ఈ లైఫ్ ఎనర్జీ ఆడిట్లో మనకు ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సోషల్ మీడియా. ఈ రోజుల్లో మనం చాలామంది ఫోన్ ఉంది, ఫోన్ ఈజ్ మంచి కోసం యూజ్ చేసుకోవాలి. ఒకరికి మాట్లాడుకోవడం కానీ, ఒక తెలియని విషయాలను మంచి మన లైఫ్కి యూజ్ అయ్యే విషయాలను కానీ తెలుసుకోవడానికి కానీ ఇలాంటి వాటికి మనం వాడుకోవాలి. కానీ చాలామంది ఈరోజు అది ఒక చేతిలో ఒక పనిముట్లాగా అయిపోయింది. అంటే చేతిలో 5,000కి బదులు 6,000 అయినట్టు అది ఒక మొబైల్ కూడా అలాగే తయారైపోయింది. సో మనం అన్నెసరీ మనకు ఈ యాప్స్ వచ్చినాయి. ఈ యాప్స్ ద్వారా మనం దీన్ని చూసుకుంటూ ఏదో మనకు ఉపయోగం లేనటువంటి విషయాలను నేర్చుకుంటున్నాం. బట్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దిస్ సోషల్ మీడియా, వాచింగ్ సోషల్ మీడియా ఇన్ ఫోన్ కానీ టీవీలు కానీ. వెరీ ఇంపార్టెంట్. టీవీలో న్యూస్ కానీ ఇంకేదైనా ఎంకరేజ్మెంట్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి చూడొచ్చు. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే స్లీపింగ్. మనం ఎంత టైం నిద్రపోతున్నాం అనేది ఇంపార్టెంట్. మనం కరెక్ట్గా నైట్లో నిద్రపోవాలి. దాన్ని 6 to 8 hours కంపల్సరీగా నిద్రపోవాలి. నిద్ర కూడా ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్కి రెస్ట్ ఇవ్వలేకపోతాం. రెస్ట్ లేకుండా అలాగే ఉండి మార్నింగ్ లేచిన తర్వాత రెస్ట్ లేని ఆర్గాన్స్ మనకు కరెక్ట్గా పనిచేయవు. అలా దినంగా ఆర్గాన్స్ అన్నీ వీక్ అయిపోతాయి. కాబట్టి స్లీపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత టేకింగ్ ఫుడ్. మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, కల్తీ ఫుడ్ తీసుకుంటున్నామా. ఆహారం కల్తీ అయిపోయింది ఈ రోజుల్లో. మనం ఎక్కడికి వెళ్ళినా బయట ఫుడ్ని తింటున్నాం అంటే కల్తీ ఫుడ్. అది కల్తీ ఫుడ్ తినడం వల్ల కూడా, ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనకు మంచి ఎనర్జీ రాదు. సో అది మంచి న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోవాలి. అది కూడా ఇంట్లో చేసుకొని చక్కటిగా తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే హంగ్రీ అంటే కోపము కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. ఈ కోపం వల్ల కూడా మనకు లాట్ ఆఫ్ ఎనర్జీని వేస్ట్ చేస్తాం. కోపం అది కరెక్ట్ కాదు. అది ఏ టైంకి అది రావాలో అది రావాలి, కానీ కోపం అనేది ఎక్కువ ఉండకూడదు. కోపం వల్ల కూడా మనకు అన్నెసరీగా ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. సో అన్నెసరీ థింకింగ్,
మనం ఏది ఆలోచించాలి అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ అన్నెసరీగా థింకింగ్ చేస్తుంటాం. అది అవసరం లేదు ఆ థింకింగ్, కానీ చేస్తూ ఉంటాం. నిద్రలో కానీ, పడుకునే టైం కానీ, ఏదో ఒకటి నిద్రలో మనము అలాంటివి చేస్తూ ఉంటాం. అన్నెసరీ థింకింగ్ కూడా మన టైం అంతా పాడు చేస్తుంది. యు ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం ఫర్ అన్నెసరీ థింకింగ్. దానివల్ల కూడా ఎనర్జీ లాస్ అవుతుంది. లాస్ కావాలి, కానీ ఒక మంచి కోసం కావాలి. ఫిజికల్ యాక్టివిటీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అంటే మనకు వాకింగ్ కానీ, యోగా కానీ, ప్రాణాయామ కానీ, ఇలాంటివన్నీ మనం ఎక్సర్సైజులు కానీ, బాడీ వర్కౌట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ యాక్టివిటీ కూడా మనం చేసుకోవాలి. హౌ మచ్ టైం మనం దీన్ని ఫిజికల్ యాక్టివిటీకి చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. తర్వాత లెర్నింగ్ పర్సనల్ మేనేజ్మెంట్. నువ్వు ఎంత టైం నువ్వు నేర్చుకోవడానికి, నాలెడ్జ్ ఏదైతే ఎనర్జీ కానీ, హెల్త్ గురించి కానీ, ఇలాంటి వాటికి మన న్యూట్రిషన్ సిస్టానికి కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి ఎంత టైం నువ్వు స్పెండ్ చేస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నెసరీ వాటికి స్పెండ్ చేయకుండా ఇలాంటి మంచి నాలెడ్జ్ని పెంచుకోవడానికి స్పెండ్ చేస్తే అది మనకు ఉపయోగం అవుతుంది. సో మనకు కరెక్ట్ యూజ్ అవుతుందన్నమాట ఎనర్జీ. తర్వాత ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ రిలేషన్షిప్ను ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత టైం మీరు క్వాలిటీ టైంను స్పెండింగ్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కొరకు అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కొన్ని చేస్తూ ఉంటాం. అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా మంచిది కాదు, నాట్ ఎసెన్షియల్. ఏ ఆర్గ్యుమెంట్స్ మనకు అవసరం ఉన్న వాటికి చేయాలి, బట్ నెససరీ ఆర్గ్యుమెంట్స్కి చేసుకోవచ్చు. బట్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా చాలా మనకు నెగటివ్ అనమాట. ఇది అన్నెసరీగా మన ఎనర్జీని రెడ్యూస్ చేస్తుంది. నెగటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ లేకుండా నెగటివ్గా ఏదైనా కూడా దానికి అపోజిట్గా మాట్లాడడం అనేది కూడా మంచిది కాదు. దానివల్ల కూడా మనకు ఎనర్జీ తగ్గిపోతుంది. తర్వాత పూర్ ఫుడ్ చాయిస్. మన ఫుడ్ చాయిసెస్ ఉంటాయి, ఏం తినాలి అది స్వీట్స్ కానీ, ఇది కానీ, జంక్ ఫుడ్ కానీ, ఇలాంటి అన్నిటినీ మనం ఒక చాయిస్ ఉంటుంది. పూర్ అన్నమాట అవి. అంటే వాటిలో న్యూట్రిషియస్ ఫుడ్ ఉండదు, అంత కల్తీమయం అయిపోయింది. సో మనకు కావలసినంత ఎనర్జీ రావాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. ల్యాక్ ఆఫ్ స్లీపింగ్, నిద్రపోకుండా ఉండడం అనేది చాలా, మనకు వర్క్ ఉంది చేసుకుంటాం. నైట్ అంతా ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, నైట్లో కూడా కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు డే టైం అంతా. సో ఇలాంటి వాటికి మనం టైం కేటాయించాలి స్లీపింగ్. ల్యాక్ ఆఫ్ స్లీపింగ్ ఈజ్ వెరీ డేంజరస్. మన బాడీ హెల్త్ పాడైపోతుంది, అన్నెసరీ మనకు ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. తర్వాత భయము, ఒత్తిడి కూడా చాలా మనకు నెగటివ్ అనమాట. ఎప్పుడైనా ఫియర్ అండ్ ప్రెషర్ ఏదైతే మైండ్లో ఒత్తిడి ఉంటుందో అప్పుడు కూడా మనకు అన్నెసరీగా మన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటాం, ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. తర్వాత ఇవన్నిటికి ఉండడం వల్ల మనకు ఏది చేస్తే మనకు బూస్ట్ అవుతుంది ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్. ఎనర్జీని పెంచేవి ఏంటి? మంచి ఫుడ్, మంచి ఆహారము, మంచి న్యూట్రిషియస్ పోషక ఆహారాన్ని తీసుకోవాలి. ఎలాంటి కల్తీ లేని ఆహారము, పోషకాహారము, మనకు కావలసిన న్యూట్రిషన్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ అన్నీ ఏది అంటే అన్నీ మొత్తం మనకు అందుతున్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ రిక్వైర్స్ 114 రకాల పోషకాలు అవసరం వస్తుంది. సో ఈ పోషకాలన్నీ కావాలంటే మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. తర్వాత దాంతోపాటు ఫుడ్తో పాటు ప్రాపర్గా మనం డ్రింకింగ్ వాటర్ కూడా ఇంపార్టెంట్. వాటర్ను కూడా మనం సఫిషియెంట్ వాటర్ని తీసుకోవాలి. దానికి సైన్స్ ఏం చెప్తుంది అంటే, మన బాడీ వెయిట్ 20 కిలోలు ఉంటే 1 లీటరు. సో ఈ విధంగా దీని యొక్క రేషియో ప్రకారంగా మనం వాటర్ని కంటిన్యూగా డే అంతా తీసుకుంటూ ఉండాలి. సో దానివల్ల మనకు బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది అన్నమాట. తర్వాత స్లీపింగ్, సఫిషియెంట్ స్లీపింగ్ ఇన్ నైట్ ఈజ్ ఎసెన్షియల్, చాలా అవసరము. మనకు నిద్ర అన్నది 6 to 8 అవర్స్ గాఢ నిద్రలో వెళ్ళిపోవాలంటే ఇలాంటి ఆలోచనలు, బ్యాడ్ ఆలోచనలు కానీ, మనకు సఫిషియెంట్గా ఏదో ఒక బ్యాడ్ ఫుడ్ తీసుకోవడం కానీ, నైట్లో ఎక్కువ ఫుడ్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. సో అది కరెక్ట్గా ఉంటే, మన స్లీపింగ్ బాగుంటే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా మంచి రెస్ట్ తీసుకొని మార్నింగ్ మనకు బలాన్ని ఇస్తుంది, మనకు కావాల్సిన పనులను చేస్తుంది. తర్వాత పాజిటివ్ థింకింగ్ కూడా చాలా చాలా అవసరం. మనం నెగిటివ్ మైండ్ సెట్ ఉండకూడదు. ఏదైనా మంచి పాజిటివ్గా ఏదైనా విషయం ఉంటే దాన్ని పాజిటివ్గా తీసుకొని అది చేస్తూ ఉండాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోజువారీ కార్యక్రమాల్లో
మార్నింగ్ ఈవినింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మన బాడీని ఫిజిక్గా మంచి స్ట్రెంగ్త్ ఉంచాలి అని అంటే వాకింగ్ కానీ, ఎక్సర్సైజులు కానీ, యోగా కానీ, ప్రాణాయామాలు కానీ ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉండాలి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఉపయోగిస్తున్నావు అనేది చాలా చాలా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క వర్క్ అనేది మరి మన డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నెసరీ వాటికి మనం ఎనర్జీని ఉపయోగించకుండా మనకు కావలసిన దానికి మనకు ఉపయోగపడే పనులకు మాత్రమే ఎనర్జీని యూజ్ చేసుకుంటే మన బాడీ మంచి హెల్తీగా ఉంటుంది, మన పనులు నెరవేరుతాయి, మనం కరెక్ట్గా సక్సెస్ అవుతాం లైఫ్లో. కాబట్టి మనకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, నిద్ర కానీ, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. పూర్ లైఫ్ స్టైల్ ఉండకూడదు. తర్వాత యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. ప్రాపర్గా మనం న్యూట్రిషన్ తీసుకున్నట్టు ఇలాంటి గుడ్ క్వాలిటీ ఎనర్జీ వస్తుందన్నమాట. తర్వాత ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. మనకేంటంటే ఒక కార్ ఉంది, వెహికల్ ఉంది. ఆ వెహికల్కు మేము పెట్రోల్ వాడతాము. పెట్రోల్ వాడుతూ ఉండగానే సరిపోదు, అది దానికి కావాల్సిన సర్వీసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం ఫుడ్ తీసుకుంటున్నాం, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటే సరిపోదు, దానికి కావాల్సినది ఏంటి? సర్వీసింగ్, వాకింగ్, ఎనర్జీ, ఇలాంటి యోగా, ఇలాంటివన్నీ కావాలి. స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. ఇవన్నీ మనం సర్వీసింగ్ అనమాట మన బాడీకి. ఏదైతే మన కారు వెహికల్స్కి ఎలా అయితే సర్వీసింగ్ ఉంటుందో, అంటే దాన్ని కరెక్ట్గా క్లీన్ చేయడం కానీ, ఎక్కడైనా ఇబ్బందులు ఎదుగుతే దాన్ని సరిచేయడం కానీ, ఈ సర్వీసింగ్ అనేది అప్పుడప్పుడు మనం గ్రాడ్యువల్గా చేస్తూ ఉండాలి. సర్వీసింగ్ చేస్తూ మనం పెట్రోల్ ఇస్తున్నట్టు అవుతుంటే అప్పుడు కారు మంచిగా వర్క్ చేస్తుంది. అలాగే మన బాడీ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏ వర్క్ చేసినా కూడా ఇంట్రెస్ట్ తోటి చేయాలి, ప్యాషన్ తోటి చేయాలి. అప్పుడే మనకు అది సక్సెస్ అవుతుందన్నమాట, గుడ్ రిజల్ట్స్ వస్తాయి. సో మనం ఇంకోటి ఏంటంటే, ఈ మొబైల్లో కూడా అన్నెసరీ యాప్స్ చూసి మనకు మెంటల్గా ఇబ్బంది పెట్టుకుంటున్నాము. సో డిలీట్ ఆల్ ది అన్నెసరీ యాప్స్ ఇన్ ది ఫోన్. మన టైం మనం మంచి కోసమే, మనం కావలసిన ఇన్ఫర్మేషన్ కొరకే మాత్రమే మొబైల్ని యూజ్ చేసుకోవాలి. ప్రతిదానికి మొబైల్ అన్నది ఒక ఆట వస్తువులాగా ఉండకూడదు. సో దాన్ని అది చేసుకుంటే మన ఎనర్జీ అన్నది కరెక్ట్ పద్ధతులకు, కరెక్ట్ వర్క్స్కి ఎనర్జీ ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకోటి టైమ్లీ ఈటింగ్ ఆఫ్ ఫుడ్ కూడా టైమ్లీ తినాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఇవి మనము కరెక్ట్ టైంలో తీసుకోవాలి. 7:30 మార్నింగ్ మనము నిద్ర లేవాలి, 4:30కి లేచి బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. దాని తర్వాత దానికి కావాల్సినటువంటి మనకు వాకింగ్ కానీ, ఇలాంటి బాడీ ఎక్సర్సైజులు కానీ ఇలాంటివి చేసుకోవాలి. తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ కూడా కరెక్ట్ టైం 7:30, 8:30 లోపల మనం తీసుకున్నట్టయితే ఉంటే మనకు నైట్లో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏదైతే ఎనర్జీ ఇదేది యాక్టివ్ పడుకొని లేచిన తర్వాత వాటికి కావాల్సింది మంచి ఎనర్జీ రావాలంటే బ్రేక్ఫాస్ట్, యూ కెన్ ఫాస్ట్ అని ఏదైతే ఉంటుందో అది బ్రేక్ చేయాలి. సో కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ విత్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తోటి తీసుకోవాలి. ఏదో తీసుకున్నామని కాకుండా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత మన పనులు మనం కొన్ని చేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టు ఏ పనులు చేయాలి, ఎట్లా చేయాలన్నది ఎనర్జీకి కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టు అది చేయాలన్నమాట. చేసి మనం లంచ్ యథావిధిగా మనం తీసుకోవచ్చు. అందులో మనకు లంచ్ అన్నది కూడా మంచి వెజిటేబుల్స్, ఇలాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండకుండా ఎంతైతే ఉండాలో 40% అన్నది అది అంతవరకు ఉండేటట్టు బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. తర్వాత నైట్లో మళ్ళీ మనం అప్పుడప్పుడు ఏదైతే నైట్లో కూడా డిన్నర్ ఏదైతే ఉంటుందో లైట్గా తీసుకోవాలి. అది కూడా న్యూట్రిషియస్ తీసుకోవాలి లైట్గా. సో మనకు బాడీలో మనకు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది, అది రెస్ట్ తీసుకోలేదు ఆర్గాన్స్. కాబట్టి కరెక్ట్గా చాలామంది నైట్లోనే ఎక్కువ తీసుకొని నిద్రపోతారు. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ నిద్ర వస్తుంది, కానీ అది రాంగ్ అది. సో దానివల్ల ఏమవుతుందంటే నెగటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుంది. కాబట్టి మనము మంచి నిద్రపోవాలి అని అంటే లైట్గా ఫుడ్ తీసుకోవాలి. సో ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అనేది, టైమ్లీ ఈటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం ఇలాంటి పనులు చేసినప్పుడు మనం ఇన్విటేషన్కి వెళ్తుంటాం. మన హెర్బలైఫ్ సిస్టంలో ఇన్విటేషన్ ఈజ్ ద బేసిక్ అనమాట. సో ఇన్విటేషన్కి వెళ్ళినప్పుడు మనం మంచి ఎనర్జీతోటి ఉండాలి. మనం కరెక్ట్గా మన ఆలోచన శక్తి పెంచుకోవాలి అని అంటే మనం ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనం ఇలాంటి ఏదైతే విధానాలు ఉన్నాయో మన ఎనర్జీని ఎలా ఆడిట్ చేసుకోవాలో నేర్చుకొని ఆ విధంగా చేసినట్టయితే ఉంటే మనం కరెక్ట్గా సక్సెస్ అవుతాం ఇన్విటేషన్లో. తర్వాత హైలీ డిపాజిట్ ఆఫ్ లో డిపాజిట్, హై డిపాజిటా ఆర్ లో డిపాజిటా అన్నది ఇది చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన ఎనర్జీలో
ఎనర్జీ హై లెవెల్ ఎనర్జీ మన బాడీలో ఉండాలన్నమాట. సో ఈ కన్క్లూజన్ ఏంటంటే మన బాడీ ఎనర్జీ ఆడిటింగ్ అనేది చాలా మన అంటే శరీరం యొక్క రోజువారీ పనులకు శక్తిని ఎలా ఖర్చు చేస్తున్నాము, ఎక్కడ వృధా అవుతుంది, మరియు జీవశక్తిని సమతుల్యం చేసుకోవాలి అనే ఒక బేరీజ్ వేసుకోవడమే ఇది శారీరక ఆరోగ్యము, క్యాలరీస్ వినియోగము లేదా ప్రాణశక్తి యోగా పద్ధతి ద్వారా ఉండవచ్చు. శరీర శక్తి స్థాయిలను అంచనా వేసే విధానం ఏంటంటే జీవనశైలి పరిశీలన. రోజు మనకు ఎందుకు అలసట కలుగుతుందో గమనించుకోవాలి. తర్వాత ఇంకోటి క్యాలరీ ఆడిట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఆహారము క్యాలరీస్లో ఏదైతే లోపలికి క్యాలరీస్ వస్తున్నాయి, క్యాలరీస్ ఇన్ మరియు వ్యాయామం ద్వారా ఖర్చు అయ్యే శక్తి అంటే క్యాలరీస్ అవుట్ లెక్కించుకోవాలి. ఎంత తింటున్నాము, ఎంత క్యాలరీస్ వస్తున్నాయి, దాన్ని ఎలా బర్న్ చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఇది క్యాలరీస్ ఆడిట్. తర్వాత నిద్ర మరియు విశ్రాంతి. నిద్రపోతేనే మనకు కరెక్ట్ విశ్రాంతి వస్తుంది. సో మనస్సు కరెక్ట్గా ఉంటుంది. ఆ శరీర శక్తిని కూడా మన శరీర శక్తిని ఏదైతే తీవ్రంగా తగ్గిస్తుందన్నమాట. నిద్రపోకపోవడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉండే శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి కరెక్ట్ అయిన నిద్రపోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత శక్తిని మనం మెరుగుపరుచుకునే మార్గాలు ఏంటి అంటే సమతుల్య ఆహారం, మంచి న్యూట్రిషియస్ ఫుడ్. అది ఇప్పుడు మనకు హెర్బలైఫ్ న్యూట్రిషన్లో మనకు అన్ని విధాలుగా అన్ని సప్లిమెంట్స్ కానీ అన్ని మెయిన్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ తీసుకోవడం వల్ల మనకు 114 రకాల పోషకాలు అందుతున్నాయి బాడీకి. దాంతోపాటు నీరు కరెక్ట్గా తీసుకోవాలి. మనం వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. త్రూఅవుట్ డే మనం మెల్లిమెల్లిగా వాటర్ తీసుకోవాలి. తర్వాత భోజనం చేసేటప్పుడు ఎలా తీసుకోవాలి, భోజనం చేసిన తర్వాత ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్చుకొని కరెక్ట్గా పద్ధతిలో మనం చేసుకోవాలి. తర్వాత మన యోగా కానీ ప్రాణాయామ కానీ వాకింగ్ కానీ ఇలాంటివన్నీ చాలా చేసుకోవాలి. తర్వాత 4వది ఇంపార్టెంట్ అంటే మైండ్ సెట్ను పాజిటివ్ ఉంచుకోవాలి. మైండ్ సెట్ పాజిటివ్ ఉంచుకుంటే ఇవన్నీ మనం ఏదైతే చెప్పామో ఆ పనులను మనం చేయగలుగుతాం. మైండ్ సెట్ కనుక నెగిటివ్, ఏమవుతుందిలే, అవుతుంది, ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఏది తింటాములే, అలా ఉండకూడదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు నష్టమే జరుగుతుంది, చివరి స్థాయిలో నష్టం జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మనం తీసుకునేటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీని ఆడిట్ లాగా మనం తీసుకొని ఆడిట్ చేసుకోవాలి. ఆ ఆడిట్ చేసి కరెక్ట్ పద్ధతిలో మనం దాన్ని వాడుకున్నట్టు ఉంటే మన బాడీ కొరకు మంచి హెల్తీగా ఉంటాము, మంచి సక్సెస్ అవుతాం లైఫ్లో. తర్వాత మన కుటుంబ సభ్యులతో మంచి ఆనందంగా ఉంటాం. సో ఇది అండి ఈరోజు యొక్క టాపిక్ చాలా చక్కగా ఉంది. అండ్ మన అందరి ఆడిట్స్ తరఫున, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తరఫున వెంకటనారాయణ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరూ కూడా ఈ యొక్క వీడియోను చక్కగా చూసి, ఎవరైతే ఈ సిస్టానికి రాకుండా ఉన్నారో వాళ్ళు కూడా చూసి వాళ్ళు నేర్చుకోవచ్చు. తర్వాత ఎవరైతే వచ్చి సగం నేర్చుకున్న వాళ్ళు కూడా పూర్తిగా విని శ్రద్ధగా విని దీన్ని ఎన్నిసార్లైనా వినొచ్చు, ఎన్నిసార్లైనా దీన్ని మనం ఆడిట్ తీసుకొని మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఆ ఉద్దేశం మంచి కోసమే నేను ఈ యొక్క వీడియోని తయారు చేసి మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్.